కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డేటా ఇచ్చేందుకు నిరాకరిస్తున్న హెచ్ఓడీలు కాంట్రాక్టులకు సంబంధించిన డాటా ఇవ్వమని చెప్పి అయితే 25 డేట్ వరకు అయితే ఇవ్వమని చెప్పి మొన్నటి నుంచి ప్రభుత్వం అయితే చెప్తుంది. కానీ ఇంతవరకు వీళ్ళు ఇస్తూనే లేరు. ఎందుకోసమో మరి యుద్ధం. ఇక ఇప్పటి వరకు సగం మంది వివరాలు మాత్రమే నమోదు. సర్కారు ఆదేశాలు బేకరత్ సర్కారు ఆదేశాలను కూడా బేకరత్ ఎత్తురట. ఈ నెల 25 లోపు వివరాలు ఇవ్వకపోతే జీతం ఆపేస్తామని సర్క్యులర్. 25 వరకు ఏదైతే అవుట్సోర్సింగ్ సంబంధించిన డేటా మొత్తము ఇవ్వాలి, లేకపోతే జీతాలు కడిగేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంతవరకు ఆ డేటా మాత్రం ఇవ్వడం లేదు. అయినా వివరాలు ఇవ్వని ఆఫీసర్లు, పెద్ద ఎత్తున బోగస్ ఎంప్లాయీస్ ఉన్నట్టు ఆరోపణలు, దొరికిపోతామనే భయంతోనే ఇవ్వలేదని అనుమానాలు. ఏదైతే 25 డేటుకు సంబంధించి సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన డేటా మొత్తం అప్పచెప్పాలి. కానీ ఇంతవరకు వీళ్ళు అప్పచెప్తలేరు. అంటే ఇట్లా అప్పచెప్తే ఒకవేళ మేము దొరికిపోతాము, వీళ్ళు ఏడ పనిచేస్తున్నారో తెలియదు, ఆ ఉద్దేశం కొద్ది అయితే ఈ డేటానైతే అధికారులు అయితే ఇస్తలేరట. ఒకే పేరు 4 జీతాలు, అవుట్సోర్సింగ్లో భారీ స్కామ్. ఇది గతంలో కూడా చూసినాం. ఒక్కటే పేరుతోని 4 ఉద్యోగాలట. అంటే ఎంత అన్యాయం జరుగుతుంది చూసిర్రా అవుట్సోర్సింగ్ దాంట్లో. వివిధ ప్రభుత్వ శాఖల విభాగాలు, సంస్థల, కార్పొరేషన్లు, యూనివర్సిటీల్లోని హెచ్ఓడీలు ప్రభుత్వ ఆదేశాలను బేఖరతు చేస్తున్నారు. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ వివరాలు ఇవ్వాలని, లేకపోతే వారికి వేతనాలు చెల్లించబోమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. 25 డేట్ వరకు ఈ సంబంధించిన డాటాను మీరు కంపల్సరీ మాకు అప్పచెప్పాలి, లేకపోతే ఈ జీతాలు కడిగేస్తామని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా కానీ ఆ జారీ చేసినటువంటి ఆదేశాలను పక్కన పెట్టి ఆ డేటా ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆ డేటా ఇస్తే అలా జరిగే అవకతవకాలు ఏమేమి ఉన్నాయి, అసలు ఎవడు ఉద్యోగం చేస్తుండే ఎవడు ఉద్యోగం చేస్తలేడు అని మొత్తం బండారం అంతా బయట పడుతుంది కదా. ఇట్లా బయట పడితే మా బతుకులు బస్టాండ్ అవుతాయి అని చెప్పి ఆ అధికారులు ఆ డేటాను మాత్రం ఇవ్వడం లేదు. 25 డేట్ వరకు మీరు ఇస్తేనే మీ జీతాలు వస్తాయి, లేకపోతే మీ జీతాలు కడిగేస్తామన్నా కానీ ఇంత అసలు పెయిన పట్టించుకోకుండా డేటాను అప్పచెప్తలేరు. అంటే గిట్లున్నారు. ఏంది, 4,93,820 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు. అందులో 2,74,844 మంది ఉద్యోగాల వివరాలు మాత్రమే ప్రభుత్వం వద్ద ఉన్నాయి. 4,93,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టు డాటా ఉన్నది. కానీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఎంతమంది 2,74,844 మంది ఉద్యోగుల వివరాలు మాత్రమే ప్రభుత్వం వద్ద ఉన్నాయి. దీనికి ఎంత ఫరాక్ ఉంది? మిగతా 2,18,976 మంది వివరాలు లేవు. అంటే సుమారు 2,18,976 మంది వివరాలు ఎందుకు ఇస్తలేరు? అంటే ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియదా? మీ అధికారులే పెట్టారు కదా. ఒక్కొక్కరు ఒక్క ఉద్యోగం పేరు మీద 4 జాగాలలో పనిచేస్తున్నట్టు చేసి 4 ఉద్యోగాల జీతాలు తీసుకుంటారు. అంటే ఈ కుంభకోణం అంతా బయటకు వస్తుంది. ఎవరెవరు ఉన్నారో వాళ్ళు బయట పడితే మా ఇజ్జత్ మానం పోతా అని చెప్పి అధికారులు అయితే ప్రభుత్వానికి లెక్కలు అప్పచెప్తలేరు. సుమారు ఇంత 2,18,000 చిల్లర ఉద్యోగాల వివరాలు అప్పచెప్తలేరు. అంటే ఈ పాటికి ఎన్ని కోట్లు తిన్నారు, ఎన్ని కోట్లు ఎంతగానో తీసుకున్నారు డబ్బులు అనేది తెలుస్తుంది కదా మనకు. ఇంత దారుణంగా. దీంతో ఈ నెల 17న అన్ని శాఖలకు ఆర్థిక శాఖ సర్క్యులర్స్ పంపింది. ప్రతి ఉద్యోగి ఆధార్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలను FMIAS పోర్టల్లో అక్టోబర్ 25వ తేదీలోపు నమోదు చేయాలని ఆదేశించింది. లేదంటే వచ్చే నెల నుంచి వారికి జీతాలు చెల్లించబోమని స్పష్టం చేసింది. కానీ శనివారం అసలు ఇంకా సగం మంది ఏదైతే ఈ 2,18,000 చిల్లర మంది ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అధికారులు డాటాను అయితే ప్రభుత్వానికి అయితే అప్పచెప్తలేరు. ఎందుకోసము అని అంటే దొరికిపోతామనే భయంతోనే ఈ అధికారులు ఈ లెక్కలాన్ని దాచిపెట్టి ఇంకా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు అయితే తీసుకుంటారు. ఒక అధికారి ఉన్నానుకో, అధికారి కింద అసిస్టెంట్ వాళ్ళని వీళ్ళని పెట్టుకొని పై అధికారుల కింద ఇంటికాడ పెట్టుకొని పనులు చేయించుకుంటారు కదా. వాళ్ళ పేర్ల మీద ఉద్యోగాల పేర్ల మీద కాంట్రాక్ట్ కింద అవుట్సోర్సింగ్ కింద జీతాలు అయితే తీసుకుంటారు. ఇట్లా మేము ఏడ దొరికిపోతామో, మేము దొరికిపోతే మమ్మల్ని అసలు ప్రభుత్వం విడిచిపెట్టేది, మమ్మల్ని సస్పెండ్ చేస్తుందా ఏం చేస్తుందో తెలియదు అని చెప్పి ఇట్లా భయపడి
ఈ లెక్కలు అయితే దాచిపెడుతురు ఇక. మరి ఈ ఫస్ట్ తర్వాత ఏం జరుగుతుందో మరి చూద్దాం. ఇక 25వ డేట్ వరకు అయితే ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చింది, ఆ ఛాన్స్ కూడా అయిపోయింది. ఇంకా ఈ 2,18,976 సంబంధించిన ఉద్యోగాల లెక్కను వీళ్ళు ఇస్తారా మరి ఇయ్యరా, ఇవ్వకపోతే ప్రభుత్వం వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మరి ఏం చేస్తుంది అనే దానిపైన ప్రతి శాఖకు సంబంధించిన దానికి వాళ్ళకు ఉత్తర్వులు అయితే పంపించింది. మరి వాళ్ళు చెప్తారా, మరి లెక్క చెప్పారా, మరి ఏందో చూద్దాం. ఇక ఈ ఫస్ట్ తర్వాత ఏం జరుగుతుంది, నిజంగానే ప్రభుత్వం అన్నట్టు మరి జీతాలు అయితే కట్ చేస్తుందా మరి, ఇక చూద్దాం.